అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ సుఖజీవితం. ఈ కథ తమిళ మూలం మాళిగై వాసం, ఎంవి వెంకట్రామ్ తెలుగు అనువాదం. మరి కథలోకి వెళ్దామా? ఈ కథ 1967లో పోస్ట్ అయింది. కథలోకి వెళ్దాం. అద్దంలో నా రూపాన్ని చూసుకుని కంగారు పడ్డాను. ఇటువంటి మానసిక క్షోభతో ఇంకా కొంతకాలం బ్రతకాల్సి వస్తే నా శరీరాన్ని అందాన్ని మృత్యువుకి అర్పించక తప్పదు. 6 నెలల క్రితం నేను నా వారు కలిసి తీసుకున్న ఫోటోని కళ్ళార్పకుండా చూశాను. అప్పట్లో నా అందం కనుల పండుగగా ఎంత బాగుండేది. అప్పుడు అంటే 6 మాసాల క్రితం నేను ఒక ఊహా ప్రపంచంలో జీవించాను. నా అందాన్ని గురించి నాకెంతో గర్వంగా ఉండేది. ఎర్ర గులాబీ పువ్వు లాంటి నా మేనులో యవ్వనాన్ని ఒలికించే పల్చటి పూనా చీరను కట్టుకుని మోకాళ్ళ వరకు ఉన్న వాల్జడతో సొంపుగా నేను బజార్ వెంట నడుస్తూ ఉంటే యువకుల పటాలం దిగ్భ్రాంతి చెంది కళ్ళార్పకుండా నన్నే చూసేవారు. అది నాకొక తృప్తినిచ్చేది. నేను ఆశించి ఉంటే, నా చిటికిన వేలును కదిలించి ఉంటే వేల కొద్ది యువకులు నా కాళ్ళ వద్దకొచ్చి పడేవారు. నా ఒక్క చిరునవ్వుకు ఎంతోమంది యువకులు తమ ప్రాణాలని త్యాగం చేయడానికి సిద్ధమయ్యేవారే. కానీ నేను సగర్వంగా లోకాన్ని చూసి నవ్వాను. మానవుడి మదిలో మంటలు రేపి బాధపడటం చూస్తే నాకు సరదా. నా తల్లిదండ్రులు నా పెళ్లి ప్రయత్నాల్లో నిమగ్నులయ్యారు. నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. మగవాళ్ళకు మగవాళ్ళకి ఆ బంధం ఎంత అవసరమో నాకు తెలుసు. సరైన సమయంలో సరి అయిన కార్యం సక్రమంగా జరగాల్సిన అవసరాన్ని నేను గుర్తించాను. కానీ అందుకోసం నా విలువైన అందాన్ని దాని విలువ తెలియని వాడికో కురూపికో దాసోహం చేయటానికి నా మనసు అంగీకరించలేదు. నాకు తగిన వాడితో అతని అందం, బుద్ధి, శక్తి వీటితో నా సర్వస్వాన్ని మిళితం చేసుకుని సుఖంగా బ్రతకాలని నా కోరిక. న్యాయమైన కోరికేగా. నా ఈ అభిప్రాయాన్ని నా తల్లిదండ్రులకి చెప్పాను. వాళ్ళిద్దరూ అంగీకరించారు. అమ్మ నాన్నకి నా మనోభావం బాగా తెలుసు. ఇక అదీగాక ఆయనకు కూడా నా అందం విషయంలో కాస్త గర్వం కూడా ఉండేది. కాబట్టి ఆయన నాకు తగ్గ వరుడు కోసం అన్వేషణ మొదలెట్టారు. నా వద్దకు చాలామంది యువకుల ఫోటోలు వచ్చాయి. అప్సరసను తలదల్నే అందమైన అమ్మాయిని, సిరి సంపదలతో కులికే ధనికుని ఏకైక పుత్రికను పెళ్లి చేసుకోవాలన్న ఆశ ఎవరికి ఉండదు. కానీ ఆ ఫోటోల్లో ఒక్కటి కూడా నాకు నచ్చలేదు. నాకు ఆశ్చర్యం వేసింది. ఈ ఫోటోలు పంపిన దద్దమ్మలు తమ మొహాలను అద్దంలో ఎప్పుడూ చూసుకోలేదేమో అని. చివరికి వారి ఫోటో నా వద్దకు వచ్చింది. దాన్ని చూసినప్పుడే నా మనసును వారికి అర్పించేశాను. ఇంత అందమైన మగవాడు కూడా లోకంలో ఉంటాడా అని ఆశ్చర్యపడ్డాను. రవీంద్రునిలా కేశాన్ని కత్తిరించుకొని చాలా అందమైన దుస్తుల్లో గంభీరంగా ఉన్న ఆయన రూపాన్ని చూసిన కొద్దీ నా మనసు పులకరించింది. ఆ ఫోటోలోని రూపానికి నన్ను నేను అర్పించుకున్నాను. ఆ రాత్రంతా ఆ ఫోటోని నా ఒళ్ళో పెట్టుకున్నాను. మెలకు వచ్చినప్పుడల్లా దాన్ని ముద్దు పెట్టుకున్నాను. కాబోయే భర్త అందం నన్ను చెలింపజేసింది. నా బాధను మా పెద్దలు అర్థం చేసుకున్నారు. తమ ఏకైక పుత్రిక బాగోగుల కోసం ఆ ఫోటో స్వంతదారులకు రాసి నా పెళ్లికి ఏర్పాట్లన్నీ చేశారు. వారిని చూసి వచ్చి మా నాన్నగారు తృప్తితో, నీల నువ్వు అదృష్టవంతురాలివి. అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, సాత్వికుడు, అట్టే చదువుకోలేదు కానీ యోగ్యుడు, గొప్ప ఆస్తిపరుడు, తండ్రి లేడు, తల్లి ఉంది, ఒట్టి అమాయకురాలు, నీకే లోటు రాదు అన్నారు. చివరికి పెళ్లి జరిగింది. ధనవంతుల ఇంటి పెళ్ళంటే మాటలా? పెళ్లి సందడిలో ఎట్టాగో వీలు చూసుకుని దొంగచాటుగా వారిని చూశాను. నా మనసు పరవశంతో ఉరకలు వేసింది. గిరజాల జుట్టు, వెడల్పైన నుదురు, అందమైన కళ్ళు, విశాలమైన ఛాతీ నా మనసు కైపెక్కింది. నా అదృష్టాన్ని తలుచుకుని మురిసిపోయాను. పెళ్లి హడావిడైపోయిన తర్వాత నా హృదయంలో తన రూప సౌందర్యాన్ని ముద్రించి ఆయన వెళ్ళిపోయారు. ఊహలతో కొన్ని రోజులు గడిచిపోయాయి. ఎన్నో మధుర స్వప్నాలను హృదయంలో దాచుకుని అత్తవారింటికి బయలుదేరాను. వారితో ఎలా మాట్లాడాలో, ఎలా పరిచర్యలు చేసి తృప్తిపరచాలో ఆలోచిస్తూ ఉండిపోయాను. అత్తవారింట్లో కాలు పెట్టాను. ప్రప్రథమంగా అక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన విషయం అత్తగారి స్వభావం. ఎన్నో కథల్లో చదివాను, ప్రాక్టికల్గా చూశాను కూడా అత్తగారులు చేసే రభసన గురించి. కానీ మా అత్తగారు ఒట్టి అమాయకురాలు. మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ నన్ను పిలిచి బొంగురుపోయిన కంఠంతో, నీల జంబు
చంటి పాప లాంటివాడు. చాలా గారాబంగా పెంచాను. నా ఒక్కగానొక్క కొడుకు. నాన్నగారు చిన్నతనంలోనే పోయారు. లౌకిక వ్యవహారాలు ఏమీ వాడికి తెలియవు. నువ్వే అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంది. నేను మౌనం వహించాను. ఆవిడే మళ్ళీ అంది, నేను పెద్దదాన్నైపోయాను. అట్టే కాలం బ్రతకను. దిక్కులేని నా జంబూని నువ్వే చూసుకోవాలని ఆమె ఏడ్చింది. ఆవిడ కంటతడి చూసి నాకు చిరాకు కలిగింది. ఈ పెద్దవాళ్ళంతా ఇంతే అనుకున్నాను. నా మనసులో కోరికలు చెలరేగాయి. అత్తగారు లేని సమయం చూసి వారితో మాట్లాడాలన్న ఆరాటం ఎక్కువైంది. అత్తగారి సమక్షంలో మా వారితో మాట్లాడటానికి సిగ్గేసింది. వారు కూడా నాకు మళ్ళీ సిగ్గుపడి ఊరుకున్నారేమో అనుకున్నాను. నేను వంటగది దాటి బయటికి వచ్చేదాన్ని కాదు. 3 రోజుల తర్వాత ఒక సాయంత్రం మా అత్తగారు గుడికి వెళ్ళినప్పుడు సిగ్గుతో ఆయన గదిలో అడుగు పెట్టాను. నీలా అన్నారాయన. ఆయన కంఠాన్ని విన్న నాకు పిడుగుపడినట్లయింది. ఆయన కంఠం ఆడవాళ్లకు మళ్ళీ కీచుమని ధ్వనించింది. అదీగాక ఆడదానిలా ఆయన నడక కూడా ఒయ్యారం ఒలకబోసింది. మనసుకు ఏదో ఒకటి భారంగా నొక్కినట్టు అనిపించింది మనసుని. నీలా, అమ్మ గుడికెళ్ళింది. నాకు నీతో మాట్లాడాలని ఎంతో ఆశ. కానీ అమ్మున్నప్పుడు సిగ్గేసింది. ఇలారా అన్నారాయన. ఆయన కంఠం నాకు అసహ్యాన్ని కలిగించింది. బాధను ఆపుకుని ఆయన్ని చూడకుండా ఆయన గదిని పరికించాను. ఆ గదిలో ఎన్నో ఫోటోలు ఉన్నాయి. కానీ అన్నిటికన్నా ఆయన పోలికతో ఉన్న ఒక స్త్రీ ఫోటో నన్ను ఆకర్షించింది. ఆ ఫోటో ఆయన తోబుట్టుది కాబోలు అనుకున్నాను. కానీ ఆయన తోబుట్టులు ఎవరూ లేరని మా నాన్నగారు ఖచ్చితంగా చెప్పారే. ఈ ఫోటో ఎవరిది, మీ చెల్లెలా అని అడిగాను. ఆయన నవ్వారు. ఛీ, ఆ నవ్వు, ఆడవాళ్ళు నవ్వే ఆ నవ్వును భరించలేకపోయాను. ఆ ఫోటో నేనే అన్నారాయన. నాకు ఒక అనుమానం కలిగింది ఆయన మాటలు విని. ఒకవేళ వారు ఒక గొప్ప నటుడు కావచ్చు. స్త్రీ వేషంలో ఆ ఫోటో తీసుకుని ఉండొచ్చు. తను కొత్తగా భార్యతో మాట్లాడుతున్నప్పుడు ఆమెను తమాషా చేయటానికి ఇలా కంఠం మర్చుకుని నటిస్తున్నాడేమో అనుకున్నాను. కుర్చీలో కూర్చున్న ఆయన పిలిచారు. నీలా, ఇలా దగ్గరికి రా. వెళ్ళాను. కుర్చీ ఎదురుగా బల్ల మీద ఒక పెద్ద నిలువుటద్దం ఉంది. బల్ల మీద రకరకాల సెంట్ బాటిల్స్, స్నో డబ్బాలు, హెయిర్ పిన్లు, అలాగే తైలాలు వగైరా వస్తువులు ఉన్నాయి. ఆడదాని మేకప్ రూమ్లా ఉంది ఆయన గది. వారు తలదూకుంటున్నారు. నీలా, ఈ హెయిర్ పిన్ సరిగా పెట్టు చూద్దాం అన్నారు ఆయన. నేను సంతోషంగా ఆయన చెప్పినట్టు చేశాను. ఆయన నాకేదో గొప్ప నటన ప్రదర్శిస్తున్నారని భావించాను. ఆ కళలో ఆయన నేర్పరితనాన్ని చూడాలని ఉబలాటపడ్డాను. ఎంతో నాజూకుగా తలదూకున్నారు. తర్వాత ఉడుకులాం రాసుకున్నారు. తర్వాత గంధం పూసుకున్నారు. ఆయన స్త్రీ వేషాన్ని చూడాలన్న ఆరాటం ఎక్కువైంది. అంతలో నీలా అన్న అత్తగారి కంఠం వినిపించగానే నేను వెళ్ళిపోయాను గది నుంచి. ఆ రాత్రి బాగా నిద్రపట్టింది. ఆయన కళా మేధస్సును చూసేలోగా పానకంలో పుడకలాగా వచ్చిన మా అత్తగారిని లోపల తిట్టుకున్నాను. మరుసటి రోజు నేను లేచినప్పుడు చాలా పొద్దుపోయింది. కళ్ళు తెరిచేసరికి వారి గది నుంచి ఏవో కేకలు వినిపించాయి. మా వారికి అత్తగారికి ఏదో ఘర్షణ జరుగుతోంది. అత్తగారు ఉచ్చ స్థాయిలో అరుస్తోంది. ఓరి పాపాత్ముడా, నన్ను ఎందుకు క్షోభ పెడతావురా? దేవుడి దయ వల్ల కోడలు ఇంకా మేలుకోలేదు. ఏమిట్రా ఈ పిచ్చి పనులు? ఆ చీరని ఇలా ఇవ్వరా. ఆ చీరని ఇచ్చేసి ముందు వెళ్ళి మొహానికి పూసుకున్న పసుపుని కడుక్కో. చీర పసుప? నాకు అయోమయంగా ఉండింది. వారి గది గోడచాటుగా నిల్చుని విన్నాను. వీల్లేదమ్మా, నేను ఇవాళ చీరే కట్టుకుంటాను. నేను చీర కట్టుకోవడం అంటే నీలకు అసలు ఎంతో సంతోషం. ఓరి సుంఠ, నీలకు తెలిసిపోయిందా ఇదంతా? అమ్మా, నాకు చాలా కోపం వస్తుంది. మర్యాదగా చీరను గాజుల్ని ఇస్తావా లేదా? నా బుర్ర వేడెక్కింది. ఏమిటి నాటకం? తలుపు సందులోంచి చూశాను. అత్తగారి చేతుల్లో గాజులు, చీర ఉన్నాయి. వారు మొహానికి సుమంగళికి మళ్ళీ పసుపును దిట్టంగా పూసుకుని ఆ చీర గాజుల్ని ఇవ్వమని హడావిడి చేస్తున్నారు. అత్తయ్య నెగ్గింది. ఆయన్ని పక్కకు నెట్టేసి చీరను గాజుల్ని అల్మరాలో పెట్టి తాళం వేసి లోపలికి వెళ్ళిపోయింది. నాకు ఈ సంఘటన అయోమయంగా తోచింది. నా గదిలోకి వెళ్ళి మళ్ళీ పడుకున్నాను. ఎవరో దగ్గరకు వచ్చిన అలికిడిని కళ్ళు తెరిచి చూశాను. వచ్చింది ఎవరో కాదు, వారే. మెల్లగా పిల్లిలా నడిచి వెళ్ళి నా బీరువాలో నుంచి ఒక బ్రాజియర్, రవిక, చీర మూడింటిని చుట్టుకుని బయటికి నడిచారు. అదే సమయంలో అత్తగారి గదిలోకి వచ్చింది. అదిగో మళ్ళీ అల్లరా, ఇవ్వరా అవన్నీ, ఇలా ఇవ్వు. వీల్లేదంటే వీల్లేదు అరిచాడు ఆయన. అప్పుడే మేల్కొంటున్నట్టు నేను లేచి కూర్చున్నాను. నేను లేవటం చూసి ఆయన, నీల ఇటు చూడు, నేను చీర కట్టుకుంటానంటే అమ్మ వారిస్తోంది, నాకు సిగ్గేస్తుంది అన్నాడు.
అత్తగారి కోపం హద్దులు దాటింది. ఆయన చేతుల్లోని బట్టలను లాగి పారవేసింది. ఆయన చెరచెర లాక్కెళ్ళి పక్క గదిలో బంధించేసింది. కొంతసేపు ఆయన అరిచాడు, తర్వాత ఆగిపోయాడు. అత్తగారు నా మొహం చుట్టానికి సిగ్గుపడింది కాబోలు ఏవో పనుల్లో ఉన్నట్టు నటించింది. నా మనసు ఆందోళన పడసాగింది. నిజాన్ని గ్రహించాలని ఆవిడ వద్దకు వెళ్ళాను. అత్తయ్య, ఏమిటిదంతా అని అడిగాను. ఆవిడ కాస్త తటపటాయించింది. ఏవేవో సాకులు చెప్పడానికి ప్రయత్నించింది. నేను వదలలేదు. ఆవిడ అంది, నీలా, వాడికి ఇది ఒక వెర్రి. ఎప్పుడైనా ఇలా ఆడదాని వేషం వేసుకోవాలని గోల పెడతాడు. ఆ ఫోటో ఆడదాని వేషంలో వాడిదే అంది ముక్తసరిగా. నాకు నవనాడులు జారిపోతున్నట్టు అనిపించింది. ఒకవేళ ఆయనకు పిచ్చి కాబోలు అన్న అనుమానం నన్ను వేధించసాగింది. అది ఎలా సంభవం? పెళ్లి సందర్భంలో ఎంతో నాజుగ్గా నడుచుకున్నారే అన్న తలంపు మరోవైపు. ఏమీ తోచక సతమతమపడ్డాను. కానీ నా అనుమానం 2 రోజుల్లో తీరిపోయింది. ఆ రోజు ఆలయానికి అత్తగారు వెళ్ళిన తర్వాత ఆయన్ని సమీపించాను. అప్పుడే నాకు నిజం స్ఫురించింది. అయ్యో, ఆయన కాదు, అతను కాదు, మగవాడే కాదు, ఆడది కాదు, వారు అని నేను భావించింది, పూజించింది అంతా ఒక అది, అంటే అది పేడి నపుంసకుడు. పిడుగు పడినట్టయింది. చిరునవ్వులు చిందిన నా జీవితం, పరవళ్ళు తొక్కిన నా యవ్వనం ఒక్కసారిగా శూన్యంలోకి దిగజారిపోయింది. కళ్ళలోంచి అశ్రువులు ధారగా కారసాగాయి. ఆ ఏడుపుతో పాటు అత్తగారి మీద చెప్పలేని కోపం వచ్చింది. పేడిని కన్నది చాలక కుట్ర చేసి నా బ్రతుకు నాశనం చేసింది. అందుకే కాబోలు వారిని కాదు, దాన్ని మా నాన్నగారి ముందు అస్సలు మాట్లాడనివ్వలేదు. అందుకే కాబోలు పెళ్లి సమయంలో అల్లుడికి అట్టే ఆడంబరాలు వద్దని అప్పుడప్పుడు చెప్పింది. రోషం, అనుమానం, అవమానం నాలో తుఫాన్ని రేపింది. రాక్షసి, నా జీవితాన్ని సర్వనాశనం చేశావేమే అరిచాను ఆవిడ రాగానే. త్రుళ్ళిపడిందామె. అమ్మాయి, నెమ్మదిగా మాట్లాడు, అసలు ఏం జరిగింది? శాంతంగా వచ్చిన ఆమె మాటలు నా కోపాన్ని ఇంకా రెచ్చగొట్టాయి. చండాలురాలా, పేడికి పెళ్లి చేసి తమాషా చూడాలనుకున్నావా? పేడిని కన్నది చాలక పెళ్లి కూడా చేసి ముచ్చట చూడాలనుకున్నావా? పాపిష్టిదానా, నన్ను సర్వనాశనం చేశావే. ఆమె దిగ్భ్రాంతి చెందింది. నిజంగానా? ఎప్పుడైనా చీర కట్టుకుంటే పేడిగా మారిపోతాడా? లేదు. ఆపు, అంతటితో ఆపు. వాడు అనకు. అది దుఃఖాన్ని ఆపుకోలేక మంచం మీద వాలాను. ఇల్లంతా శ్మశానంలా కనిపించింది. హృదయంలో ఆగని తుఫాను చెలరేగింది. నా ఈ దుస్థితికి కారకులెవరు? సగర్వంగా నేను నిర్మించుకున్న గాలి మేడలు, అహంకారంతో నిలిచిన పునాది నిలువున కూలిపోవటానికి కారణం ఏమిటి? అందమైన వరుణ్ణి కోరుకోవటం జరిగితే దానికి దైవం విధించిన శిక్ష ఇంత ఘోరంగా ఉండాలా? ఎవరో నా వీపు మీద తట్టారు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. అత్తయ్య. నీల అంది నెమ్మదిగా. నాకిప్పుడు కోపం రాలేదు. భరించలేని హృద్భావంతో వెలితిగా శూన్యంలోకి చూశాను. నీల, నేను అనుకోలేదు. నిజంగా వెర్రిబాగులు వాడు అనుకున్నాను. చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు పోయారు. నేను అంచేత వాడిని చాలా చాలా గారాబంగా పెంచాను. ఆ రోజుల్లో వాడికి జడ వేసి ఒక అమ్మాయి అలంకరించి చూడటంలో నాకు తృప్తి కలిగేది. అంచేతే వాడు అది అసలు చదువుకోనేలేదు, గడప దాటి బయటికి వెళ్ళలేదు. వయసు వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు చీర కట్టుకోవాలని గోల పెట్టేవాడు. నేను అడ్డు చెప్పేదాన్ని కాను. వాడి వద్ద ఉన్న గాజులు, కమ్మలు వగైరాలన్నీ నేనే కొనిచ్చాను. ఇవన్నీ ఒకానొక రోజు రానున్న నా కోడలకు ఉపయోగిస్తాయి అనుకున్నాను. నీల, కొడుక్కి పెళ్లి చేసి చూడాలనుకున్నాను, కానీ ఆ ఆశ ఇలా పరిణమిస్తుంది అనుకోలేదు. నీల, నేను నిర్దోషిని. అబ్బాయి సంగతి ఇది నాకు తెలియదు తల్లి, తెలియదు. ఆవిడ ఒక్క ఊపిరితో చెప్తోంది. ఇక తెలిసి చేసిన తప్పు కాదది. ఆమె తప్పే ఉంది, కానీ నా బ్రతికి ఏం కావాలి? ఆమె మళ్ళీ అంది. వాణ్ణి మీ పెద్దల ముందు మాట్లాడనివ్వకపోవటానికి కారణం కూడా అదే. అతని మాటలు వింటే ఆ క్షణం నుంచే పెళ్ళికి అంగీకరించరేమోనని. కానీ నీలా, నేను ఊహించనే లేదమ్మా. నీ జీవితాన్ని ఇలా చేయటం వల్ల నాకు వచ్చే లాభమే ఉంది. ముసలావిడ లబోదేబోమని కొట్టుకుంది, ఏడ్చింది. జాలేసింది నాకు. ఆ రాత్రికి ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఏవేవో మాట్లాడుతోంది ఆ జ్వర తీవ్రతలో. తన పొరపాటు క్షమించమంది. ఎనపెట్టి తాళాన్ని నాకు ఇచ్చింది. 2 రోజుల్లోనే ఆమె శాశ్వతంగా కన్నుమూసింది. ఆ చావుని మా నాన్నగారికి కూడా తెలపలేదు. అంతిమ క్రియలన్నీ రాత్రికి రాత్రే ముగింపజేశాం. నేను ఆది కలిసి భార్యాభర్తలుగా వెళ్ళి అన్నీ ముగించాం. ఇప్పుడు ఇంట్లో మేమిద్దరమే. ఆ పెద్ద భవనం మా వశం. ఇనపెట్టి తాళాలు నా వశం. డబ్బుతో కొలకచ్చు, కానీ డబ్బు భర్త అవుతుందా?
కాదన్న విషయాన్ని ఎవరు ఒప్పుకుంటారు? నాకు భర్త లేడు, నా పెళ్ళికి ఒక బొమ్మలాట, నాకు ఇంకా కన్యత్వం పోలేదంటే ఎలా ఎలా అనగలను? వింటే నవ్వుతారు. మరి నాన్నగారి దగ్గరికి వెళ్తే మెడలో ఉన్న తాళి మరి దానికి అర్థం? నాన్నగారి దగ్గరికి వెళ్తే కానీ ఏం లాభం? ఆయన ఏం చేయగలడు? ధర్మరీత్యా చట్టరీత్యా నాకింకా అసలు పెళ్లి కాలేదంటే ఆయనకి ఈ విషయం చెప్పడం ఎట్లా? ఇక బీరువాలని నగలని డబ్బుని చూశాను. ఒక్క తీర్మానానికి వచ్చాను. ఈ సిగ్గుచేటును అందరికీ చెప్పి డమారం వేయించే బదులు జీవితాన్ని ఒక నటనగా గడపాలనుకున్నాను. దాన్ని అలాగే దాని ఇష్టానికి వదిలేసి నేను ఊళ్ళోని అమ్మాయిలతో తిరగడం మొదలెట్టాను. ఆధునిక మహిళా మండలిలో చేరాను. టీవీగా ముస్తాబై ఆ సంఘం తరపున మహిళల అభ్యుదయానికి పాటుపడసాగాను. పైకి ఎంత నిండుగా కనిపించినా లోపల దిగులుగానే ఉండేది. నా దాంపత్య జీవిత నిజస్వరూపాన్ని సమాజం పసిగడితే నా సామాజిక విలువలు అడుగంటిపోతున్నట్టు భయమేసింది. భార్యాభర్తలు ఎవరైనా కంటబడితే నా మనస్సు ఉస్సూరుమనేది. చిన్నపిల్లలను చూస్తే తాపం. అన్నిటికన్నా ఈ బెంగతో నా గర్వానికి కారణమైన నా అందం దిగజారిపోతోంది. ఏ రోజుకైనా నా ఈ నటన కంపించిపోక తప్పదు. ఆ రోజు రానే వచ్చింది. నా జీవితాన్ని నిర్ణయించే ఆ రోజు నా ఫ్రెండ్ వచ్చింది. నా స్నేహితురాలు ఎవరిని రానివ్వను నేను. ఒకవేళ ఎవరైనా వస్తే కూడా వారిని కాదు, దాన్ని బయటికి రాకుండా జాగ్రత్త పడతాను. అనుకోకుండా సీత రావడంతో నేనేం చేయలేకపోయాను. కాసేపు లోకాభిరామాయణం ముచ్చటించిన తర్వాత సీత కొంటె కళ్ళు అది నేను కలిసి తీసుకున్న పెళ్లి ఫోటో మీద కేంద్రీకృతమైనవి. సరైన జోడు. ఏమైనా ఇంత సుందరుడైన భర్తను వదిలి ఒంటరిగా సంఘసేవలో పూనుకోవటానికి నీకు ఎలా మనసు ఒప్పిందే? అడిగింది సీత. నా మనసు చివుక్కుమంది. ఆవిడ వదలలేదు. అది సరేగాని నిన్ను వదిలి ఆయన ఎలా ఉండగలుగుతున్నాడు? ఇంతటి పరిమళాన్ని వెదజల్లే పుష్పాన్ని మరెవరైనా వాసన చూస్తారేమోనన్న భయం ఆయనకు కలగదా? లేని నవ్వుని తెచ్చిపెట్టుకుని ఆయన ఒక బుక్ వర్మ్ అన్నాను. సరేలేబోయ్, ఆయన అలా ఉంటే ఈ వర్ముని ఇంకెవరైనా దోచుకుపోగలరు అంటూ కొంటెగా నా బొగ్గను తాకింది. అంతలో ఎవరో వెనక తలుపు తెరిచిన శబ్దం. సీత తిరిగి చూసి నీకోసం ఎవరో అంది. నేను తిరిగి చూశాను. అది చీరతో మొహానికి స్నో పౌడర్ వేసుకుని చేతులకి గాజులు తొడుక్కుని తల మీద పువ్వులతో అది పట్టరాని కోపంతో లేచి వెళ్ళి దాన్ని చెరచెర లాక్కెళ్ళి దాని గదిలోకి నెట్టి కోపంతో ఓసి శనీశ్వర, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? నీ నాటకాన్ని ఇప్పుడే ప్రదర్శించాలా అని అరిచాను. నీలా అని ఏమో చెప్పటానికి నోరు తెరిచేలాగా షటప్ అని దాని గది తలుపులు మూసొచ్చాను. అయోమయంతో ఉన్న సీత వద్దకు వచ్చి నవ్వుతూ అదో పిచ్చిది అన్నాను. అలాగా, నేనెవరో గొప్పింటి పిల్ల అనుకున్నా. చాలా బాగా డ్రెస్ చేసుకుంది కదూ అంటూ లేచింది సీత. వెళుతూ సీత అంది, నీలా రేపు మా వారితో సినిమాకి వెళ్తున్నాను, నువ్వు కూడా మీ వారితో రావాలి. షూరుగా వస్తావా? నేను తల ఊపాను. భర్తతో సినిమాకి? నాకెక్కడ భర్త అంటూ ఒకడు ఉంటే కదా, ఆయన నా అందరు చూసి మైమరిచి నన్ను తనలో ఐక్యం చేసుకోవటానికి. నాకు భర్త లేడుగా. నిలువుటద్దంలో తరిగిపోతున్న నా అందాన్ని చూశాను. నా అందం, యవ్వనం, వంపులు అన్నీ వ్యర్థం కావాలి. ఎందుకీ అబద్ధపు బ్రతకాలి? దీర్ఘంగా ఆలోచించాను. చివరికి క్రూరమైన ఒక ఆలోచన తట్టింది. అవును, ఒక్కటే మార్గం, దాన్ని తొలగించాలి. కాకపోతే నేను తొలగిపోవాలి. బజారుకి వెళ్ళి విషం కొనుక్కొని వచ్చాను. నేను హత్య చేయాలని నిశ్చయించుకున్నాను. ఈ భయంకర విషంతో దాన్ని హతమార్చాలి. చీకటి పడుతోంది. నా మేను వణకసాగింది. ఇంకొక ఆలోచన తట్టింది. ఈ ఆఖరి క్షణాల్లోనైనా దాన్ని కాస్త సంతోషపెడదాం అనిపించింది. దాని వద్దకు వెళ్ళి లాలనగా మాట్లాడసాగాను. అది ఉప్పొంగిపోయింది. నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి దాంతో అలా ఎప్పుడూ మాట్లాడలేదు. దాని మీద ఉన్న అసూయతోనే నేను ఎప్పుడూ మాట్లాడలా. ఉన్నట్టుండి నా ఈ ప్రేమకు అది ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. అది అంది, నీల, నువ్వు రుక్మిణి నాట్యం చూడలేదు కదా, నేను ఆడతాను. నువ్వెప్పుడూ కోపంగా ఉంటావు. కాకపోతే నీకెప్పుడో అది చూపించేవాడిని అంది. ఆడండి, చూస్తాను. వెంటనే అది లోపలికి వచ్చి కొంతసేపట్లో భరతనాట్యానికి కావలసిన సర్వ అలంకారాలతో వచ్చింది. ముక్కు పుడకలు, కమ్మలు, వాల్జడ, కాళ్ళ గజ్జెలు ఎంతో ముచ్చటగా డ్రెస్ చేసుకుంది. నాట్యం ప్రారంభించింది. కళ్ళు కైపెక్కేను ఓచిలుక కన్నయ్యను చూడంగానే పాటకు తగ్గ భావాన్ని బ్రహ్మాండంగా అభినయించేసింది. నేను ఆశ్చర్యపోయాను. ఆ పరిస్థితిలో ఆడదాని దుస్తుల్లో నాట్యం చేస్తున్న దాన్ని చూసి వాళ్ళెవరూ దాన్ని అందమైన పేడి అనుకోరు. చక్కటి అందచందాలు గల సుందరి అని అపోహపడతారు. ఏ మగాడినైనా ఆకర్షించగల అందం. దేనికి పనికిరాని దీనికి కూడా ఇంత అందం ఉంది. దీన్ని ఎందుకు హతమార్చాలి? లోకంలో ప్రయోజనం లేని
అందాలు ఎన్నో ఉన్నాయి, ఇది కూడా ఉంటే ఉండని, దానివల్ల నా బ్రతుకు పాడవుతుంది అంటే నేను జారుకోవచ్చుగా. అలిసిపోయిన నాట్యాన్ని ఆపింది. విషం కలిపి టేబుల్ మీద ఉంచిన పాల గ్లాసుని ఆశతో అందుకోపోయింది. నేను తటాల నా గ్లాసును అందుకుని కిటికీ నుంచి బయటికి విసిరేశాను. అందులో ఏదో పడ్డది. వేరే పాలు తాగుదాం అన్నాను. వేరే పాలు తెచ్చిచ్చాను. గబగబా తాగేసి పడుకుంది. నా నిశ్చయానికి తిరుగులేదు. కాసేపు ఆగి తాళిని మెడలోంచి తీసి బీరువాలో పెట్టి దాన్ని లేపి అన్ని వస్తువులను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తాళం చెవుల్ని దానికిచ్చి బయలుదేరాను. ఏమైనా సరే నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏరి కోరి చేసుకున్న భర్తతో దాంపత్య అనుబంధాన్ని చవి చూడాలని వచ్చాను. ఏ సుఖానికి నోచుకోకుండా తీరని బాధను అనుభవిస్తూ తిరిగి పుట్టింటికి వెళ్తున్నాను. నా సుఖ జీవితాన్ని వింటే మీ కళ్ళు అశ్రుపూరితమైపోతున్నాయి కదూ. అదండి. మరి మీరందరూ ఆమె గురించి ఏమైనా బాధపడుతున్నారా? ఆమె చివరిలో అడిగింది పాపం. మీరందరూ నా జీవితాన్ని వింటే మీ కళ్ళు అశ్రుపూరితాలవుతున్నాయి కదూ అని. ఏదేమైనా ఒక దయనీయమైనటువంటి కథ. అలా మోసగించి పెళ్ళి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు, ఆ పద్ధతి. థ్యాంక్ యూ.